హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. ఈరోజు సప్తమి రేవతి నక్షత్రం అండి. ఈరోజు సూర్య సప్తమి అంటాము, భాను సప్తమి అంటాము, రథ సప్తమి అంటాము, మార్తాండ సప్తమి అంటాము, ఆదిత్య సప్తమి అంటాము, అలాగే దివాకర సప్తమి అని కూడా అంటాము. మనకి సూర్య భగవానుడు మార్తాండుడుగా ఉదయించిన రోజు ఈరోజే. ఇక మనము సూర్యుని బీజమంత్రం ఉందండి. ఆ బీజమంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించడం వలన రోగాలు నశిస్తాయి, ముఖంలో తేజస్సు, నేత్ర రోగాలు తొలగిపోతాయి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అలాగే గ్రహాల యొక్క దుష్ప్రభావాలు అనేవి మనకి పైన ఉండవు అండి. ఆ మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంత్రబలంలో మంత్రం ఓం మార్తాండాయ నమః. ఓం మార్తాండాయ నమః. ఓం మార్తాండాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు జపించండి. ఇక ఈరోజు రథసప్తమి రోజు పాలు పొంగించడం అనేది చాలా విశేషమండి. పాలు పొంగించి ఆ ఉడుకుతున్న పాలల్లో రవ్వను వేసి పాయసం చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఆవు పిడకలతో ఇంటి బయట తయారు చేస్తారు అండి. కానీ ఈ రోజుల్లో అదంతా కుదరదు కాబట్టి గ్యాస్ పైనైనా సరే మంచిగా భక్తి శ్రద్ధలతో ఈ నైవేద్యాన్ని భగవంతునికి చేసి సమర్పించండి. ఇక చాలామంది అంటూ ఉంటారు, పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలను సందర్శించిన మాత్రాన పాపాలు దూరం అవుతాయని చెప్పేసి. దూరం అవుతాయా అంటే దూరం అవడానికి మార్గాలు ఉంటాయి అండి, దూరం అవుతాయి. పంచపాండవులు యుద్ధం తర్వాత తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు తిరిగారని చెప్పేసి, అలాగే గుళ్ళు కట్టించారని చెప్పేసి ఉంది అండి. వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చేశారా, లేదంటే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చేశారా, లేదా ముందు వచ్చే భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడుతుందని చేశారా అనేది ఉంటుంది అండి. సో వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం ఇదంతా చేసుకున్నారు. అలాగే సూర్యుని పూజించడం వలన కర్మలు అనేవి దూరం అవుతాయి, దుఃఖాలు అనేవి తగ్గిపోతాయి. సూర్య భగవానుడిని పూజించడం వలన ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్య భగవానుడు. సాయం సంధ్యా సమయంలో సింధూర వర్ణంలో ఉంటాడు సూర్య భగవానుడు. అలా ఆ సూర్యుని వీక్షించడం వలన నేత్ర రోగాలు ఏమన్నా ఉంటే నయమవుతాయని చెప్పేసి సూర్యతంత్రంలో ఉంది అండి. సూర్య భగవానుడిని ఆరాధించడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోయి భవిష్యత్తులో దుఃఖాలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక ఈ రథసప్తమి రోజు సూర్యుని యొక్క రథం ముగ్గు వేయడం, ఇంటి బయట దీపం పెట్టడం విశేషం. అలాగే ఈరోజు తులసి కోట దగ్గర ఒక రాగి కానీ మట్టి పాత్రలో నీరు ఉంచి తులసి దళాలు వేసి 2 లవంగాలు 2 ఇలాచీలు పెట్టి పచ్చకర్పూరం వేసి మూత పెట్టాలి. దాన్ని అలాగే సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం ఇంట్లోకి తీసుకొచ్చి ఒక కంచంలో ఎర్ర నీళ్ళు తయారు చేసి 7 ప్రమిదలు పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి ఒక్కొక్క పుష్పంతో అష్టోత్తరాన్ని ఈ నీటిని అద్దుతూ చేయాలి అండి. ఇలా ఈ పూజ అంతా స్వీకరించిన తర్వాత ఎర్ర చందనాన్ని నుదిటన ధరించాలి. ఎర్ర చందనం మాల అనేది మెడలో ధరించి ఆ మిగిలిన తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఘోర వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకి సొంతమవుతుంది అండి. ఇక సూర్యభగవానుని రథానికి 7 గుర్రాలు ఉంటాయండి. ఈ 7 గుర్రాలు కూడా గాయత్రి మంత్రంలోని ఛందస్సు అండి. ఇక మనకి 7 గుర్రాలు కూడా వారంలో 7 రోజులకు 7 గ్రహాలు, మనకి 9 గ్రహాలు కానీ రాహుకేతువులు ఛాయాగ్రహాలు, మొత్తంగా చూసుకుంటే 7 గ్రహాలు మాత్రమే. అలాగే మన వివాహంలో వేసే సప్తపదికి ఇవన్నిటికీ సూచికలు అండి. మనకి అగస్త్య మహాముని వారు శ్రీరాముల వారికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. సో నువ్వు యుద్ధం చేస్తున్న రోజులు కూడా నువ్వు ఆదిత్య హృదయాన్ని పఠించి యుద్ధాన్ని చేయమని చెప్పారు. అలా చెప్పడం వల్ల ప్రతిరోజు శ్రీరాముడు సూర్య భగవానుని పూజించి ఆదిత్య హృదయం పఠించి యుద్ధంలో విజయాన్ని సాధించారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకు సూర్య భగవానుని కథ చెప్పారు. పంచపాండవులు కూడా వనవాసంలో సూర్య భగవానుని పూజించి అక్షయ పాత్రను సాధించారు. ఇక శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒక కథ చెప్తాడు అండి. ఆ కథ, ఒక మహారాజు ఉండేవాడు రాజ్యంలో. అతనికి సంతానం అనేది లేదు. యజ్ఞయాగాలు చేయడం వలన
ఒక సంతానం అయితే జన్మిస్తుంది అండి. కానీ ఆ సంతానం కుష్ఠవ్యాధితో జన్మిస్తుంది. ఇక ఆ రాజు ఆందోళన చెంది అందరినీ జ్యోతిష్యులను పిలిపించి ఏంటి కారణం, పరిహారం అని అడిగితే అప్పుడు పూర్వాజిత కర్మఫలాల వల్ల ఇలా జరిగింది. సో ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయండి అని చెప్పగానే ఆ రాజు సూర్యారాధన చేయడం వలన ఆ పుట్టిన కొడుక్కి కుష్ఠవ్యాధి నయమై సంపూర్ణ ఆరోగ్యం అనేది వచ్చింది అండి. ఇలా మనం ప్రతిరోజు సూర్య భగవానుని పూజించడం వలన మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక మనం ఏదైతే ఆ పూజ చేస్తున్నామో సూర్యాష్టకం చదువుతూ చేయండి. ఒకవేళ సూర్యాష్టోత్తరం చదవని వాళ్ళు ఓం గృణి సూర్యాయ నమః అనుకుంటూ పూజను ముగించండి. ఇక తదుపరి ఈరోజు పాటించాల్సిన పరిహారాలండి. ఒక కంచంలో గోధుమలు పోసి, రాగి కంచంలో గోధుమలు పోసి దానిపైన తెల్ల జిల్లేడు ఆకు పెట్టి సూర్యుని ముగ్గు వేసి గోధుమ పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యి పోసి 2 వత్తులను ఒక వత్తిగా చేసి గోధుమ పిండితో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి సూర్యభగవానుని పూజించండి. ఇలా చేయడం వలన ఉన్నత పదవిని అలంకరిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఇక ఇంట్లో ప్రశాంతత కోసం సూర్యారాధన చేయండి. ఈరోజు ఏ కారణానికి కూడా నాన్ వెజ్ తినకండి, మద్యాన్ని తాగకండి. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించండి. పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలగడం కోసం సూర్యుని పూజించి విష్ణు భగవానుడికి తులసిమాలను సమర్పించండి. అలాగే గోధుమలను నానబెట్టి వాటిని రాగి కంచంలో కానీ, అరటి ఆకులో కానీ, మోదుగ ఆకులో కానీ పెట్టి సూర్యమంత్రాన్ని స్మరిస్తూ గోవుకి ఆహారంగా తినిపిస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎర్రచందన మాలను ధరించి సముద్ర స్నానం కానీ, నది స్నానం కానీ చేయడం వలన సంకల్పం నెరవేరుతుంది. ఎర్రచందనాన్ని ప్రవహించే నీళ్ళలో వేసినా కూడా సంకల్పం నెరవేరుతుంది. చర్మ వ్యాధులు, అంటువ్యాధులు తొలగిపోవడానికి పుట్టమట్టిలో ఎర్రచందనాన్ని కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేసి సూర్యుడిని పూజించి నెయ్యి దీపాన్ని వెలిగించండి సాయంత్రం పూట. ఇక సూర్యమండలాన్ని రచించి మండలం చుట్టూ దీపాలు పెట్టి సూర్యారాధన చేయడం వలన గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుంది. అలాగే రాజకీయాల్లో ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఇంకా ఎవరైతే భర్త దూరంగా ఉద్యోగరీత్యా ఉంటారో, పిల్లలు కూడా ఉద్యోగం చేస్తూ దూరంగా ఉంటారో వారి క్షేమం కోసం ఈరోజు గృహిణి కానీ, తల్లి కానీ ఇంట్లో ఒక ఆవు పిడక పైన నిప్పు రాజేసి దానిపైన సాంబ్రాణి వేసి నెయ్యి, బియ్యం, బెల్లం వేసి ఆ పొగను ఇల్లంతా చూపించాలి. తదుపరి కులదేవత ముందు 2 నెయ్యి దీపాలు పెట్టి సూర్యాష్టకాన్ని పఠించడం వలన వారు క్షేమంగా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈరోజు సాయంత్రం పూట 2 అరటి పండ్లను తాంబూలాన్ని నైవేద్యంగా సమర్పించి పాలను వేడి చేసి రవ్వ, నెయ్యి వేసి ఆ నైవేద్యాన్ని సూర్యనారాయణునికి సమర్పించి తదుపరి భార్యాభర్తలు స్వీకరిస్తే సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వంశపారంపర్యంగా వ్యాధులు వస్తున్నాయో, జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయో వారు రజత దానం చేయాలి. ఒక రాగి పాత్ర అంటే పంచపాత్రల్లో ఉంటాయి కదండి, ఆ పంచపాత్రలో ఒక రాగి లోటను, తులసి మాలను, ఉద్ధరిణిని బ్రాహ్మణునికి అంటే వివాహం జరగని బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వలన వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వెండి దానం చేయడం వలన మాతృశాపాలు, స్త్రీ శాపాలు దూరమవుతాయి. బ్రహ్మహత్య శాపాలు తొలగిపోవడం కోసం సాలగ్రామ దానాన్ని చేయాలి. అలాగే ఈరోజు సాలగ్రామానికి ఎవరైతే అభిషేకం చేసి తులసి అర్చన చేసి ఆ తీర్థాన్ని స్వీకరిస్తారో వారికి పితృదోషాలు తొలగిపోయి మంత్రసిద్ధి, జపసిద్ధి కలుగుతుంది. ఇలా సూర్యతంత్రంలో చాలా పూజలు రథసప్తమి రోజు ఆచరించేవి ఉన్నాయి అండి. అందరూ కూడా ఈరోజు ఎవరైతే సాలగ్రామాన్ని పూజిస్తారో వారు సాక్షాత్తు సూర్య భగవానుడు మానవ రూపంలో ఉంటే పూజిస్తే ఎంత పుణ్యఫలమో అంత పుణ్యఫలము ఈరోజు మనకి ప్రాప్తిస్తుంది. అందరూ కూడా ఈ రోజంతా కూడా సూర్యుని ఆరాధన చేయండి. మీ సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఇక ఇది ఈరోజు. ఇంకా రేపు ఆచరించవలసిన పూజ. రేపు బియ్యపిండి ప్రమిదలు తయారు చేసి పరమేశ్వరుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి చంద్రమౌళీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కోపాలు తగ్గిపోతాయి. ఈరోజు యోగక్షేమం. సంకల్పం నెరవేరడం కోసం ఈరోజు ఒక రాగి కంచంలో 7 ప్రమిదలు పెట్టి నెయ్యి దీపాలని వెలిగించి దాని చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. తదుపరి ఆ కంచం ముందర కూర్చొని
మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని తలుచుకొని ఇంటి దేవునికి అలాగే ఇంటి సింహద్వారానికి హారతినిచ్చి తదుపరి ఆ దీపాలను తులసి కోట దగ్గర అలంకరించాలి. ఇది ఈరోజు యోగక్షేమం అండి. అందరూ కూడా వీలైనన్ని పరిహారాలను పాటించండి. సూర్యుని ఆరాధన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.